అధికారం చేజారిన బీఆర్ఎస్ నేతల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. వీధి రౌడీలాగా ప్రవర్తిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. అసెంబ్లీ వద్ద పోలీసులతో వివేకానంద ఘర్షణకు దిగారు. సైబరాబాద్ ఏసీపీని యూజ్లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా అక్కడున్న కారు అద్దంపై కర్రతో దాడి చేశారు. వారి ముఖ్యమంత్రి గాని వారి మంత్రులు గాని ఎలాంటి అనుభవం లేనటువంటి ఒక మంత్రివర్గం వారి యొక్క అనుభవ రహిత్యం అవగాహన రహిత్యంతో తీసుకునే నిర్ణయాలతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఆటోల ఓనర్లు కూడా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది రోడ్డున పడిన పరిస్థితి ఈరోజు దానిపైన ఎలాంటి ఆలోచన చేయకుండా ఏదో నిర్ణయం తీసుకున్నాం, 6 గ్యారంటీలలో మేము అమలు చేస్తున్నామని చెప్పడానికి ఒక ప్రాధాయపడుతున్నారు తప్ప దానితో లాభాలేంటిది నష్టాలేంటిది బేరు చేయలేకపోయినారు. వాళ్ళు దాని గురించి ఆలోచన కూడా చేస్తలేరు. ప్రతి ఆటో కార్మికునికి ఎవరైతే ఆటో నడిపించుకుంటూ ఆధారపడ్డారో వారికి 10,000 రూపాయలు ఖచ్చితంగా నెలకి వారికి వృత్తి కింద ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వారికి ఈ రోజు మేము అండగా ఉండమని పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అందరం కూడా ఆటోలో ప్రయాణించి వారికి ధైర్యాన్ని భరోసాని ఇస్తా ఉన్నాం. బడ్జెట్ రూపొందిస్తున్నారు కాబట్టి ఈ రోజైనా కళ్ళు తెరిచి బడ్జెట్ ఏదైతే కార్మికులకు ఉన్నారో వారికి 10,000 నెలకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు పర్యటన స్టార్ట్ చేస్తాం.